వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. విఐటి ఏపీ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఎవరెవరికి వస్తుంది? మీకు ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామ్ రాయడం ద్వారా విఐటి ఏపీ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అవ్వాలి అంటే మీకు ఎంత ర్యాంకు రావాలి, కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది క్లారిటీగా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ ఫీ విషయంలో కూడా చూడండి, మనకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అవుతే కాలేజ్ యొక్క ఫీజు టోటల్గా ఫ్రీ, మీరు ఏమీ పే చేయని అవసరం లేదు. జస్ట్ ఒక అడ్మిషన్ ఫీజు 10,000 ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోయినా మీరు పే చేయాల్సిన ఫీజు 1,03,000 రూపీస్. ఇది విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అవుతే పే చేసే ఫీజు కంటే చాలా తక్కువ. ఎందుకు? విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మినిమం 2 lakhs నుంచి కేటగిరీ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, 5 lakhs వరకు ఉంటుంది. మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తే ఆ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ సీట్ రావాలన్నా అంత ర్యాంక్ వచ్చినా మీకు 2 lakhs పే చేయాలి. కానీ ఇక్కడ 1 lakh పే చేస్తే చాలు. విఐటి ఏపీ యూనివర్సిటీలో మీకు హాఫ్ అమౌంట్ తగ్గిపోతుంది. అదే మీరు హైయెస్ట్ స్టాఫ్తో వెళ్ళిన స్టూడెంట్స్కి అయితే 1 lakh కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. సో కట్ ఆఫ్ ఎంత ర్యాంక్ రావాలి ప్రతి ఒక్కరికి చెప్పడానికంటే ముందు ఈ ఇయర్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు 15% నాన్ లోకల్ రిమూవ్ చేశారు. దీనివల్ల మనకేం ఎఫెక్టు అనుకోవద్దు. ఎందుకంటే టీఎస్ స్టూడెంట్స్ చాలామంది ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎందుకు రాస్తారంటే ఓన్లీ విఐటి ఏపీ యూనివర్సిటీ కోసమే రాస్తారు. ఎందుకు? విఐటి ట్రిపుల్లో ఇంత ఫీజు ఎక్కువ ఉంది, ఏపీ ఎంసెట్లో అయితే ఈజీగా రాయొచ్చు, వస్తే సీట్ వస్తే తక్కువ ఫీజు అని చాలామంది జాయిన్ అయ్యారు. 2024లో మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళలో 40% విఐటి ఏపీలో జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారు, తెలంగాణ స్టూడెంట్స్. సో ఈ కాంపిటీషన్ అంతా ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు విఐటి ఏపీ సీట్స్ అన్నీ ఏపీ స్టూడెంట్స్కే. కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్ కంటే మనకు కట్ ఆఫ్ అనేది చాలా చేంజెస్ వస్తాయి. ఇది రియల్గా అడ్వాంటేజ్ ఏపీ స్టూడెంట్స్ అందరికీ. ఇంకా విఐటి ఏపీలో ఫ్రీ సీట్స్ ఎవరెవరికి కావాలి ముందు కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు విఐటి ఏపీలో బ్రాంచెస్ కనుక చూసుకుంటే సిఎస్సి బ్రాంచ్, సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈసీ బ్రాంచ్, ఈసీలో స్పెషలైజేషన్స్ 2 ఇచ్చారు. మెకానికల్ బ్రాంచ్ ఉంది, మెకానికల్లో 2 స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఇచ్చారు. ఇంకా ట్రిపుల్ ఈ కానీ లేకపోతే సివిల్ బ్రాంచెస్ కానీ ఇవి ఏమీ లేవు. ఈ 3 బ్రాంచెస్తో పాటు మనకు 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉంది. మీకు ఒకవేళ మీ ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చి ఇక్కడ విఐటి ఏపీలోనే కన్ఫామ్గా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు సిఎస్సి బ్రాంచెస్ ఏవి రాకపోతే మీరు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించి సీట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ చూసుకుంటే కనుక ఒక్కసారి చూడండి, ఓన్లీ సిఎస్సిలోనే 500 సీట్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 315 సీట్స్, బిజినెస్ సిస్టమ్ అండ్ డాటా సైన్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే సిఎస్సి స్పెషలైజేషన్లో మనకు 21, 42, 21, 84 ఓవరాల్గా ఇవే మనకు 1000 సీట్స్ వరకు ఉన్నాయి. ఈసీ చూసుకుంటే కనుక ఈసీ 42, ఇందులో ఎంబెడెడ్ సిస్టమ్ ప్లస్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ సంబంధించి 32 + 10 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ ప్లస్ రోబోటిక్స్ కూడా ఉంది. ఇవి చూసుకుంటే టోటల్గా 21 సీట్స్. ఓవరాల్గా మనకు 1000 క్రాస్ అయిన సీట్స్ విఐటి ఏపీ యూనివర్సిటీ సంబంధించి ఫ్రీగా మనకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూద్దాం. ఈ కట్ ఆఫ్ మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఒక విషయం క్లారిటీగా వినండి ఫస్ట్, తర్వాత మీకు కట్ ఆఫ్ అర్థమవుతుంది. మనకు ఎస్వియు, ఏయు 2 రీజన్స్ ఉన్నాయి కదా. మరి ఏపీ సంబంధించి టీఎస్ నాన్ లోకల్ అయితే రిమూవ్ చేశారు. కానీ ఇక్కడ ఎస్వియు రీజన్ స్టూడెంట్స్కి ఏయులో నాన్ లోకల్ అవుతారు, ఏయు రీజన్ స్టూడెంట్స్ ఎస్వియులో నాన్ లోకల్ అవుతారు. అప్పుడు 85-15%లో ఫిల్ చేస్తారు. మరి ఇప్పుడు ఎస్వియు స్టూడెంట్స్కి ఏయు స్టూడెంట్స్కి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటుందా అంటే కనుక నో. ఈ విషయంలో ఎవరు వరి అవ్వకండి. ఎందుకు అంటే కనుక విఐటి ఏపీ అనేది మనకు ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్వియు, ఏయు రీజన్స్ అంటూ సెగ్రిగేట్ చేయరు. స్టేట్ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది, అంటే అందరూ ఒకటే. సో
మీరు ఏయూ రీజన్ స్టూడెంట్ అయినా ఎస్వి రీజన్ స్టూడెంట్ అయినా సరే మీకు విఐటి ఏపీలో ఇప్పుడు చెప్తున్న ర్యాంక్ వస్తే కనుక సీటు కన్ఫామ్గా వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పిన కట్ ఆఫ్స్లో కొంచెం షఫుల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. ఆ షఫుల్ ఎంతవరకు అవుతుంది అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. దాన్ని చూస్తేనే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చూడండి. ఓసీ స్టూడెంట్స్ అయితే కనుక సిఎస్సి 5000 ర్యాంక్ లోపు ఉండాలి. స్పెషలైజేషన్స్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అవన్నిట్లో ఏదో ఒకటైనా మీరు ఎంటర్ అవ్వాలంటే 6500. ఈసీఈ చాలా తక్కువ సీట్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గా సిఎస్సితోనే కట్ ఆఫ్ అవుతుంది. 7000, 6000 నుంచి 7000 స్పెషలైజేషన్ రావాలంటే. మెకానికల్ 12000 అండ్ స్పెషలైజేషన్లో ఓన్లీ 21 సీట్సే కాబట్టి అవి 9000 వరకు ఓసీ స్టూడెంట్స్ కొంచెం కాంపిటీషన్ ఉంటుంది మెకానికల్ అయినా. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 6500, ఇక్కడ స్పెషలైజేషన్స్ మెన్షన్ చేసినవి కరెక్ట్గా చూసుకోండి. 14000, ఈసీఈ 8000, స్పెషలైజేషన్ 13000, మెకానికల్ 19000, స్పెషలైజేషన్ 24000, బీసీబీ 5500, స్పెషలైజేషన్స్ సిఎస్సిలో 9000, ఈసీ 5500, స్పెషలైజేషన్ 9000, మెకానికల్ 17000, 21000, బీసీసీలో మనకు సిఎస్సి 8000, స్పెషలైజేషన్ ఆల్మోస్ట్ 20000 వరకు కూడా వస్తుంది. ఎందుకంటే బీసీసీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ తక్కువ వస్తుంది, రిజర్వేషన్ ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ వస్తారు కాబట్టి ఇంత ర్యాంక్ వచ్చిన స్పెషలైజేషన్ బ్రాంచెస్లో వస్తాయి. ఈసీ 11000, స్పెషలైజేషన్ 18000, మెకానికల్ 25000 వరకు కూడా వస్తుంది. బీసీడీ 6000, స్పెషలైజేషన్ సిఎస్సి 10000, ఈసీ 7500, స్పెషలైజేషన్ 13000, మెకానికల్ 18, 22000, బీసీఈలో 8000, 16000 వరకు కూడా సిఎస్సి స్పెషలైజేషన్ సీట్ వస్తుంది. ఈసీ 10000, 15000 స్పెషలైజేషన్, మెకానికల్ 18500, 19000 కూడా వస్తుంది. ఆల్మోస్ట్ 25000 వరకు కూడా వస్తుంది. ఎస్సీ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ విఐటి ఏపీలో సీట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. 17000 స్పెషలైజేషన్స్ అయితే 27000 సిఎస్సి స్పెషలైజేషన్. అదే మీరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 35000 నుంచి 65000 వరకు కూడా మీకు సీట్స్ వస్తాయి స్పెషలైజేషన్లో. ఈసీ అయితే 20 to 30000, 28 to 50000, మెకానికల్ అయితే 37 నుంచి 50000, మెకానికల్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 80000, 1,00,000+ వరకు కూడా సీట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఇందులో షఫుల్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందంటే మెయిన్గా బీసీఏ, బీసీసీ, బీసీఈ ఈ 3 రిజర్వేషన్లో ఉన్న స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 వరకు కూడా షఫుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కు వైజ్గా చూసుకుంటే, రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే ఆ షఫ్లింగ్ అవుతుంది. అలాగే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 500 అయితే డిఫరెన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ మనకు బీసీబీ అండ్ బీసీడీ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే 500 నుంచి 1000 వరకు కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ ర్యాంక్స్ కంటే ఇంకా 500 నుంచి 1000 వరకు కూడా ఈ ఇయర్ ఛాన్స్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ కట్ ఆఫ్స్లో కనుక మీరు ఉంటే కన్ఫామ్గా విఐటి ఏపీలో ఫ్రీ సీట్ మీదే. అండ్ ఒకే ఒక్క ఛాన్సు ఈ కట్ ఆఫ్ ఇంకా మనకు డిసడ్వాంటేజ్ ఉండేది ఎక్కడ అంటే, ఒకవేళ ఏపీ ఎంసెట్ రాసిన స్టూడెంట్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ విఐటి త్రిబుల్ ద్వారా జాయిన్ అయిపోయి అక్కడ ఫీజు ఎక్కువ ఉందని ఒకవేళ ఇందులోకి వస్తే, లేదు విఐటి ఏపీ యూనివర్సిటీ చూజ్ చేసుకోవడంలో అక్కడ జోసాలో సీటు వచ్చి కూడా వదిలేసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏమైనా వస్తే సేమ్ ఇదే కట్ ఆఫ్ దగ్గర ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎవరు రాకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా చేంజెస్ కూడా వస్తాయి. ఇవి కంప్లీట్ కట్ ఆఫ్స్. ఈ ర్యాంక్స్ లోపు మీరుంటే ఇంకా విఐటి ఏపీలో ఫ్రీ సీట్ మీదే. ఇంతకంటే ఎక్కువ ర్యాంక్ వస్తే కనుక 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సులో కూడా మీకు సీట్ అయితే వస్తుంది కన్ఫామ్గా. థ్యాంక్ యూ.